$20 లక్షలు రామరవిద్ది వచ్చిందా? రామంద్ర ఎలక్షన్ ప్రొసీడింగ్ వచ్చేసిందా? సిపిఐ అడుగురి. నేను ఇటు వెళ్తున్నా ఇట్లా. నమస్కారం. ఇలా అందరూ వేద బ్రాహ్మణుల వాళ్ళ ఆశీర్వాదం మనం నేను చిన్న ప్రోగ్రామ్ మీరు అనుకోకుండా మంచి ఈ శాలువలు బంద్ చేయండి. సర్వాంగే హరిచందనం కలయం కంటే సముక్తామలే గోపస్త్రే పరివేష్టితో గోపాల చూడామణి చంద్రకలాంచ మంగళంచ దీర్ఘబుద్ధించ మంత్రి మంత్రి రహస్యంచ శుక్ర సౌఖ్యంచ శని శాంతించ రాహు రాజ్యంచ కేతూనాం ప్రబలం సహస్ర కామో భవతు భవతాం దీర్ఘమాయురస్తు. పెట్టిన పేరు ఎన్నో సంస్థలకు కళ్ళ దానాకు కూడా ముందున్న వ్యక్తి మన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ రావడము నిజానికి నాకు చాలా ఆనందంగా కనబడుతుంది. ఇదే నిదర్శనం మనకు బ్రాహ్మణుల ఆశీర్వాదము ఎన్ని కోట్లు పెట్టినా రాదు అనేది మేము గడప కూడా దాటలేదు. సారు ఇక్కడ రావడము నాకు చాలా ఆనందంగా ఉంది. ఎమ్మెల్యే నాకు సారు ప్రమాణ స్వీకారం చేయలేదు. జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీలో కూడా నాకు వ్యాపార ప్రతినిధిగా డైరెక్టర్ నియమించడం జరిగింది. కానీ సారు నేను ఈ ప్రోగ్రాంకు రావడం నిజంగా చెప్తున్నా నేను జన్మల కూడా మర్చిపోనని మేము ముందే చెప్పాము. వేద బ్రాహ్మణులు నమ్మండి, వేద బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోండి. ఇలాంటి మిరాకిలు అందరూ లబ్ధి పొంది కుటుంబాలు హైరారోగ్యాలు అష్టర్యాలు గెలవాలని చెప్పి సూచనగా మేము ఆధ్యాత్మిక కుటుంబం ద్వారా కూడా బ్రాహ్మణులకు ఎవరైనా దాడి ఎవరన్నా అచ్యుతంగా మాట్లాడినప్పుడు కూడా మీతో పాటు మేము ఉంటామని చెప్పి మరొకసారి చెప్తున్నాం. పాదాభివందనాలు. మందిరంలో ఏర్పాటు చేసిన జగిత్యాల పట్టణ ఆర్య వైశ్య కుటుంబ ఆధ్యాత్మిక కుటుంబ సమావేశానికి నన్ను ఈ దారిన వెళ్తున్న సందర్భంలో బ్రాహ్మణోత్తములు అదేవిధంగా ఆధ్యాత్మిక కుటుంబం ఆర్యవైశ్య సంఘం జగిత్యాల వారు ఆహ్వానించారు. వారికి అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మన గొప్ప కార్యక్రమం నేను వస్తున్న సందర్భంలో వెనటి ఉన్న పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ ఇందాకృష్ణ గారు, లక్ష్మణ్ గారు, మిగతా అందరూ కూడా నా వెంట ఉండడం అనేది కూడా ఆ భగవంతుని సంకల్పంగా భావిస్తూ ఉన్నా. సేవ అనేది కొంత చెప్పి చేయొచ్చు, కొంత చెప్పకుండా చేయొచ్చు. ఏదైనా మనసు లోపల మనకు ఒక ఆధ్యాత్మికత మాత్రం ఎప్పటికీ ఉండాలి. ఆధ్యాత్మికతతోటే ప్రశాంతత ఉంటుంది. ఆధ్యాత్మికతతోటే మనకు శక్తి అన్నీ కూడా కదులుతాయి. మరి దానికోసం మన ధర్మం, సనాతన ధర్మం, హిందూ ధర్మం రక్షించుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. మరి ప్రపంచంలో ఇవాళ మతం పేరు మీద కొట్లాడుతున్నారు, లేదా ఒకళ్ళ మీద వాళ్ళు దాడి చేసుకుంటూ ఉన్నారు. మనం అన్య మతాలను కించపరచకుండా ఇంతకుముందు తమ్ముడు సీన్ చెప్పినట్టు హిందువుగా నేను కూడా జన్మించినందుకు గర్వపడుతూ మన ధర్మాన్ని కాపాడుకోవడంలో నా వంతుగా కూడా ఎల్లవేళలా కృషి ఉంటుంది. దాంట్లో భాగంగా ఇదైతే నేను పుట్టి పెరిగిన ప్రాంతం. నా మిత్రుడు శ్రీనివాస్ గారు కౌన్సిలర్ మొన్ననే గెలిచారు. నిరంతరం సేవ చేయడానికి శ్రీనివాస్ గారు కూడా ముందుకొచ్చారు. శ్రీనివాస్ సహకారం, మిగతా అధికారులు, కమిషనర్, ఎండోమెంట్ వారి సహకారంతో కూడా మన బ్రాహ్మణ వీధిలోని రామాలయం అభివృద్ధి చేద్దాం.